నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పుట్టినరోజు సందర్భంగా విజయవాడ అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు. జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ఒంగోలు నియోజకవర్గంలో 3200 మందికి సైకిళ్లు అందించాలని నిర్ణయం. తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు. 23 మంది మృతి. ముక్కలైన మృతదేహాలు. 10 కిలోమీటర్ల మేర ప్రకంపనలు. సీఎం చంద్రబాబు తన 76వ పుట్టినరోజు సందర్భంగా భార్య నారా భువనేశ్వర్తో కలిసి విజయవాడ పటమట ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీన్కు చేరుకున్నారు. సీఎం దంపతులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వాగతం పలికారు. పేదలు, కార్మికులు, ప్రజల మధ్య తన జన్మదినాన్ని సీఎం సాదాసీదాగా జరుపుకున్నారు. చంద్రబాబుకు అన్నా క్యాంటీన్ లబ్ధిదారులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం దంపతులు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అల్పాహారాన్ని వడ్డించారు. ఆపై ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి అన్నా క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు. సాధారణ ప్రజల మధ్య కూర్చొని అల్పాహారం స్వీకరించారు చంద్రబాబు దంపతులు. అన్నా క్యాంటీన్ లబ్ధిదారులతో సీఎం మాటామంతి నిర్వహించారు. నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబు 76వ పుట్టినరోజు కానుకగా 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తంతో నేడు 269 అన్నా క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అన్నీ పూర్తి ఉచితంగా అందించాలని ఆదేశించారు. పడమట అన్నా క్యాంటీన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ ఆత్మీయంగా అభివాదం. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఎవ్వరు కూడా అన్నం లేదని బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి
అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలా మంది అనేక పనుల కోసం బయట. జమ్మూ కాశ్మీర్ కాగోడ్ సమీపంలో రామ్నగర్ ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని ఉదంపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకోగానే జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం కారణంగా బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రామ్నగర్ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై ఉదంపూర్ జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హార్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. ఆ తర్వాత ఆ నౌకను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటన గల్ఫ్ ఆఫ్ ఓమన్లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ధృవీకరించారు. ఇరాన్ పతాకంతో వెళుతున్న 900 అడుగుల పొడవున్న రవాణా నౌక తౌస్కా మా నౌకాదళ దిగ్బంధాన్ని దాటుకొని వెళ్లాలనుకుంది. కానీ అది అనుకున్నది సజావుగా సాగలేదు. అమెరికా నౌకాదళ డెస్ట్రాయర్ వార్నింగ్ షాట్లతో దానిని గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో అడ్డుకుంది. అయినా ఇరాన్ నావికులు దారి రాకపోవడంతో దాని ఇంజన్ రూంపై కాల్పులు జరిపి ఆపారు అని పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై పోస్ట్ చేసింది. ఓ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించబోతే తాము సీజ్ చేసినట్టు పేర్కొంది. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఐఆర్జీసీ దళం అమెరికా యుద్ధ నౌకలపైకి డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. గల్ఫ్ ఆఫ్ ఒమెన్ నుంచి అమెరికా నౌకలను తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ అభివర్ణించింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే కట్ చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3200 మంది విద్యార్థులకు సైకిళ్లు అందించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికే త్రోవగుంటలో 120 మంది విద్యార్థులకు సైకిళ్లు అందించినట్టు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, మీ భవిష్యత్తు ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు బాగుండాలని దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, నాయకులు మంచిరి శ్రీనివాసరావు, పాలూరు వెంకటేశ్వరరెడ్డి,
సింగరాజు రాంబాబు, గుర్రాల రాజు విమల్, ఉంగరాల అజయ్, ఈపూరు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన 14వ డివిజన్లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మన అజయ్ గారు. అదేవిధంగా మన శివ గారు, ఇంకా మన వాళ్ళు ఎవరో డివిజన్లో అందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఏదైతే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు. మామూలుగా అయితే మొన్న మేము తాగుంట్లో దగ్గర ఒక 1200 సైకిళ్ళు ఇచ్చాం. ఈరోజు ఉండే 1200 120 అనుకుంటాను, సారీ 120 సైకిల్స్ ఇచ్చాం. మన నియోజకవర్గానికి వచ్చేకి దగ్గర ఒక 3200 సైకిల్స్ కావాల్సి వస్తూ ఉంది. దాన్ని కూడా ఈ సంవత్సరంలో ప్రతి విద్యార్థికి కూడా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, అటు గర్ల్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, అందరికీ కూడా ఈరోజు సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఈరోజు మంచి కార్యక్రమం ద్వారా ఈరోజు కొంతమందికి సైకిల్స్ మన అజయ్ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆయన చేసే విధానాలు కానీ ఇవన్నీ కూడా మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆయన 100 ఏళ్ళు ఆ భగవంతుడి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళాలి మళ్ళా మేము. కాబట్టి పిల్లలకు కానీ అందరూ కూడా మీరు బాగా చదువుకోండి. మీకు అన్నీ ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది, అట్లా ఇంకా సహకారాలతో అన్నీ వస్తున్నాయి. కాబట్టి మీరు కష్టపడి చదువుకోవడమే మీ బాధ్యత. కష్టపడి చదువుకోండి, తప్పకుండా మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు. ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన జన్మదినం సందర్భంగా 14వ డివిజన్ అందరి సహకారంతో డీజేఆర్ ట్రస్ట్కి యూహెచ్ఆర్ ఎన్ఆర్ఐ గారు ఉంగరాల హనుమంతరావు గారి ప్రోత్సాహంతో కొన్ని పేద పిల్లలకి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తొలి విడతగా కొన్ని సైకిల్స్ డొనేట్ చేయటం, ఇంకా ముందు ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, జనార్దన్ ఆశీస్సులతోటి ఇంకా ముందుకు పోదామని చెప్పేసి ఆలోచన చేస్తాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ డిఆర్ఆర్ మున్సిపల్ స్కూల్ నందు 15 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమము మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మేము మొత్తం 100 సైకిళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభ సూచకంగా 15 ఇవ్వడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం మాకు కొద్దిగా ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరిగింది. మిగిలిన 85 కూడా అతి త్వరలో మేము ఇవ్వబోతున్నాం. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కట్టనార్పల్లిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 23 మంది కార్మికులు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 7గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వివరాల ప్రకారం 10 గదులు ఉండే వనజలిలో దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. సాయంత్రం 4 రసాయనాలను కలుపుతున్న సమయంలో మొదటి గదిలో పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మంటల ధాటికి పక్క గదుల్లో బాణసంచా కూడా పేలింది. దీంతో 10 కిలోమీటర్ల దూరంలో కూడా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. బాణసంచా పేలుడుతో 6 గదులు నేలమట్టమయ్యాయి. కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తొలి పేలుడు జరిగిన చాలా సేపటి వరకు టపాసులు పేలుతూనే ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు రాత్రి 8 గంటల సమయంలో సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల కింద ఉన్న బాణసంచా పేలింది. దీంతో పలువురు అగ్నిమాపక సిబ్బంది గాయపడగా వారిని విరుదునగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో భయానక పేలుడు ధాటికి కార్మికుల శరీరాలు తునాతునకలయ్యాయి. శిథిలాలు తొలగించే కొద్దీ వారి శరీర భాగాలు బయటపడ్డాయి. ఏది ఎవరి తలో, ఏది ఎవరి చెయ్యో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గుర్తుపట్టలేనంతగా మారిన కార్మికుల మృతదేహాల భాగాలనే మూటల్లో కట్టి ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో 3 మహిళలు ఉండగా వారికి 60% వరకు కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆదివారం పరిశ్రమ సెలవు అయితే 23న ఎన్నికల కారణంగా ప్రభుత్వ సెలవు కావడంతో దానికి బదులుగా కార్మికులు ఆదివారం విధులకు వచ్చినట్టు తెలిసింది. ముత్తు మాణిక్యం అనే వ్యక్తికి చెందిన ఈ బాణసంచా యూనిట్కు పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ లైసెన్సు ఉన్నట్లు సమాచారం.
జరుగుమల్లి మండలం ఎడ్డూరిపాడులో శివాలయం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి గ్రామస్తులు స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుక ఒంగోలు 24వ డివిజన్ కూరగాయల మార్కెట్లోని అన్నా క్యాంటీన్లో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా క్యాంటీన్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి డివిజన్ అధ్యక్షుడు గుంటూరు రాంబాబు ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర ప్రదాత, ముందు చూపుతో ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని, అలాంటి విజనరీ నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎం రామకృష్ణ, బేతంశెట్టి హరిబాబు, చెంగల్శెట్టి అశోక్, సుబ్బారావు గుప్తా, జీవీఎస్ లక్ష్మి, ఆదయ్య, రామకృష్ణ, జాన్బీ, సిహెచ్ అంజమ్మ, పల్లపోతి వెంకటేశ్వర్లు, మహేష్, నాగేశ్వరరావు, శంకర్ తదితరులు అల్పాహారం వడ్డించారు. చెప్పండి. హ్యాపీ బర్త్డే. కార్యక్రమం సాధించిన మా 24 డివిజను కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ ఒక విజనరీ నాయకుడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు 24వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య మార్కెట్లోని అన్నా క్యాంటీన్ వద్ద చాలా ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక సేవ. పుట్టినరోజు పూట అందరూ క్రాకర్స్ కాల్చండి, పార్టీలు చేసుకోండి అని చెప్పంటాడు. ఆయన సతీమణి నిన్న అన్నా క్యాంటీన్ల కోసం ఉచితంగా ఈరోజు మొత్తం భోజనాలు మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేయడం కోసం 76 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చింది. దాని ద్వారా చాలామంది పేదలకి ఈ రోజున చంద్రబాబు నాయుడు పుట్టిన సందర్భంగా వారికి ఉచితంగా అన్నం పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు పిలుపు మేరకు ప్రతి డివిజన్లో కూడా ఏదో సేవా కార్యక్రమం చేపడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. తెలుగుదేశం పార్టీలో సేవ అంటేనే ముందుకు వస్తారు, సర్వీస్లో ముందుంటారు. ఇలాంటి కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అజరామరంగా తెలుగుదేశం పార్టీ కీర్తి జెండా ఎగరాలి. సైనసైటిస్ ఆపరేషన్ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఒంగోలు లాయర్పేట బాబా మందిరంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. జనసేన నాయకులు ఎం రమేష్, వెల్లనాటి మాధవ, ఈదర చిన్నారి, యనమల నాగరాజు, నీలంరాజు, రాఘవ, ఎందేటి రాఘవరావు, గోలి, తిరుపతిరావు, తోటపల్లి సోమశేఖర్, ఈశ్వర్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగలేని సందర్భంగా ఈ మధ్యన ఆయనకి ఆపరేట్ చేయడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఒంగోలు జనసేన పార్టీ తరఫున మాజీ కార్పొరేటర్లు అయితేనేమి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇవాళ లాయర్పేటలోని శ్రీ షిరిడి దేవస్థానం నందు సాయిబాబా గుడి నందు పూజ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఎంత అవసరం కాబట్టి ఆయన తొందరగా కోలుకొని రాష్ట్ర ప్రజలకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా పనిచేయడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకోవడానికి ఆయన తొందరగా కోలుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యము బాగుపడాలని ఆయనకి తొందరగా కోలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన సేవలు అందించే దానికి తొందరగా కోలుకోవాలని మా నాయకుడు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పేరు మీద పూజలు చేయించి సమస్త సద్గురు సాయినాథుడి ఆశీస్సులతో ఆయన తొందరగా కోలుకోవాలని ఆయన అందరం కలిసి వచ్చి ఇక్కడ పూజలు చేసి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్ర నిర్మాత రాజకీయ దురంధరుడు సీఎం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పొన్నలూరులో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. చంద్రబాబు అంటే తెలుగు ప్రజల నమ్మకం, అభివృద్ధి, విజన్ అని స్వామి అన్నారు. సామాన్య రైతుకు బిడ్డగా జన్మించి దేశంలో అగ్రనేతగా ఎదిగిన చంద్రబాబు తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాంటి నాయకునితో కలిసి పనిచేయడం ఎన్నో జన్మల అదృష్టమని అన్నారు. సంక్షోభాన్ని సవాలుగా తీసుకొని సంపద సృష్టించి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించడం చంద్రబాబు నైజం అని తెలిపారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే చంద్రబాబు విధానం అద్భుతమని అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన సీఎం చంద్రబాబుకి తెలుగు ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగు వాళ్ళందరూ కూడా అభిమానించేటువంటి ఏకైక నాయకుడు 76లో పుట్టినరోజు జరుపుకున్నటువంటి యువకులు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా సైకిల్ రెండు చక్రాలలాగా పరిగెస్తున్నటువంటి మహోన్నత నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పొన్నలూరు మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఈ విజయంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సాంబయ్య గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు కోటిరెడ్డి గారికి, మాజీ మీకోసం అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమని కలెక్టర్ రాజబాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి బి చినఓబులేసు, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రత్యేక కలెక్టర్లు మాధురి, కళావతి, విజయజ్యోతి, డిపిఓ వెంకటేశ్వరరావులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. దర్శి నా భర్త నా ఆడబిడ్డలు అందరూ కలిసి నన్ను వేడించి ఇంట్లో నుంచి గెట్టేశారు. సో 20 రోజులు ఏమైనా భోజనం పెట్టకుండా వరకట్నం 10 లక్షలు డబ్బులు 10 సెవర్ల బంగారం ఎకరం పొలం కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్.
ఆ విధంగా నేను ఈ కలెక్టర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చాను. నాకు న్యాయం చేయాలి సార్. అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు 76వ జన్మదిన సందర్భంగా ఒంగోలు మస్తాన్ దర్గాలో మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్, సిలార్, జమీల్ బాషా, పఠాన్ నాయబ్, అన్వర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా మస్తాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. లెజెండరీ లీడర్గా ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించిన తెలుగు జాతి కీర్తి పతాక శ్రీ నందమూరి రాజకీయ వారసుడిగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒరవడిని కొనసాగిస్తూ దేశంలోనే ఒక అద్భుతమైన పాలకుడిగా, రాజకీయ నాయకుడిగా కీర్తి గడించారు. ఆయన 100 సంవత్సరాలు ఇలాగే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని, అల్లాను ప్రత్యేకంగా ప్రార్థించాలని ఈరోజు మస్తాన్ వలి గారిని ఆయన దువా అయితే తొందరగా అల్లా గారు స్వీకరిస్తారని ఆయన ద్వారా మేము దువా చేస్తున్నాము. ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం ఒంగోలు నగర మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం కంటే సృష్టించే స్థాయికి ఎదగాలని ధనిక్ భారత్ మిషన్ డైరెక్టర్ సివిల్స్ టాపర్ బాలలత అన్నారు. ఒంగోలు హైదరాబాద్ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన యూత్ పార్లమెంట్ మిషన్లో పాల్గొని ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో నైపుణ్యం కలిగిన యువత అధిక సంఖ్యలో ఉన్నారని బాలలత అన్నారు. వీరంతా దేశం కోసం పనిచేయాలని అన్నారు. రానున్న 10 ఏళ్లలో ప్రజాస్వామ్యంలో పూర్తి మార్పు వస్తుందని, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. స్కూల్ కరస్పాండెంట్ జగదీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. The government continuously reviews the fuel prices and tax. Thank you for the opportunity to speak, sir. Speaker, sir, I wish to ask income tax and indirect taxes like GST. These taxes are essential for funding public infrastructure, healthcare, education, welfare, peace and natural defense. Taxation ensures economic growth and ఈ రోజు నేను ప్రత్యేకంగా ఒంగోలులోని హెచ్పిఎస్ స్కూల్ జగదీష్ గారు, దుర్గా గారు చాలా అద్భుతంగా ఇక్కడ యూత్ పార్లమెంట్ ఆర్గనైజ్ చేశారు. యువతకి ఈ చిన్న వయసులోనే, స్కూల్ వయసులోనే సమాజానికి సంబంధించిన అంశాలు, రాజకీయపరమైన అంశాలు ఇవన్నీ కూడా, అంటే కేవలం చదువు మాత్రమే కాదు, సొసైటీలో ఎలా ఉండాలి, సమాజంలో ఉండే సమస్యలు ఎలా పరిష్కరించాలి, వీటి మీద అద్భుతమైన యూత్ పార్లమెంట్ ఈ రోజున ఒంగోలులోని హెచ్పిఎస్ వాళ్ళు కండక్ట్ చేశారు. మీ అందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండి. దాంతోపాటు పేరెంట్స్ కూడా ఎక్కువ మంది హాజరయ్యి ఈ మొత్తం ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేశారు. నేను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు యువత కోసం చేయటం, చిన్నపిల్లల కోసం చేయటం సాధారణంగా హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఉంటుంది. ఒంగోలులో కూడా హెచ్పిఎస్ వాళ్ళు ఇంత అద్భుతమైన ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. పిల్లల్ని సొసైటీ సంబంధించిన అంశాలు ఎక్కువ ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అంతేకాదు స్కూలే కాకుండా ఇంత మంచి యాక్టివిటీస్, అంటే కేవలం టెక్స్ట్ బుక్సే కాకుండా యాక్టివిటీస్ ద్వారా, రకరకాల కార్యక్రమాల ద్వారా పిల్లలకి లెర్నింగ్ చేపిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఎంకరేజ్ చేయాలని పేరెంట్స్ అనుకుంటున్నాం. హెచ్పిఎస్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి. యూత్ పార్లమెంట్ మోటో ఏంటంటే, పిల్లలకి జనరల్గా మనం బాగా చదువుకోవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఎంప్లాయ్మెంట్, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పని మనం ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాము. ఐఏఎస్ ఆఫీసర్లైనా ఎవరైనా సరే పిల్లల్లో ఉండే డెసిషన్ మేకింగ్ని, పిల్లల్లో ఉండే పాలసీ మేకింగ్ని మనం ఏం చేస్తాము అంటే తీసుకెళ్ళి కార్పొరేట్స్కి, ఎంప్లాయీస్కి క్రియేట్ చేస్తాం. వీళ్ళు మన దగ్గర, మన పిల్లలు మన తెలివితేటలతోటి కార్పొరేట్స్ పెద్దోళ్ళు అవుతారు, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. వీటికి ఇవన్నీ కాకుండా పిల్లల పాలసీ మేకింగ్ ఎలా. శ్రీగిరిలో స్వామివారికి జరుగుతున్న వసంతోత్సవంలో భాగంగా కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ వైకానస ఆగమ పండితులు
పరాంకుశం సీతారామాచార్యుల బృందం కళ్యాణాన్ని జరిపించి వసంతోత్సవం ఉంజల్ సేవ జరిపించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, అర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణ, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలూరు జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. మెప్మా పీడి విజయలక్ష్మి, జబర్దస్త్ కమెడియన్ ఆర్ అప్పారావు, సుబ్బలక్ష్మిలు హాజరయ్యారు. ప్రజలు చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ 300 రూపాయలు చెల్లిస్తే 40 ఆసుపత్రుల్లో 1 సంవత్సరం పాటు ఉచితంగా ఓపీ లేకుండా వైద్యం చేసే సౌకర్యం కల్పించాలని, దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలని విజయలక్ష్మి అన్నారు. నిర్వాహకులను అభినందించారు. మ్యాజిక్ ఆర్టిస్ట్ దామోదరం, జబర్దస్త్ గ్యారంటీ గౌరీ, బీసీసీఎల్ నాయకులు బలగాని ఆంజనేయులు, మానస పాల్గొని నిర్వాహకులు శుభాని, కృపా, సత్యలను అభినందించారు. ఈ శుభాని గారు ఈ రోజు మనకి కొత్తగా ఇవ్వడం కాదు. గత దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి కూడా ప్రకాశం జిల్లాలో అన్ని నలుమూలలో కూడా తన తిరుగుతూ ఒంగోలు పట్టణంలో ముఖ్యంగా చాలా మందికి ఏ ఆరోగ్యం వచ్చినా, ఏ ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చినా కూడా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తన సేవలు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏంటి హెల్త్ కార్డు అంటే కేవలం ఇక్కడికి వచ్చిన మనందరం కూడా మనకు బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరం కూడా 10 కార్డులకు తగ్గకుండా అందరం మనం కొనుక్కుందాం. అభినందనీయం. ఎందుకంటే దాదాపు 40 హాస్పిటల్స్లో ఇద్దరు సుబాని గారు తర్వాత వారి సహచరులు అందరితో కోఆర్డినేట్ చేసి ఒక హెల్త్ కార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి దీన్ని తక్కువగా అంచనా వేయద్దండి. ఎందుకంటే మేము చాలా మంది నెగ్లెక్ట్ చేసుకుంటాం. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ రోజు వెళ్దాం, రేపు వెళ్దాం, ఇదే అనుకుంటూ ఉంటాం. ఎంతో మమ్మల్ని ఆదరించారు, అభిమానించారు, ప్రోత్సహించారు, ఆశీర్వించారు. నాకు ఒక విధంగా ఒంగోలు అంటే నెలకు 4-5 సార్లు వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. అంత మంచి ఒంగోలులోనే మా ఈ కార్యక్రమాలు జరగడంలో మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పర్సనల్గా ఇలాంటి హెల్త్ కార్డు అంటే జనరల్గా మనం ఆర్టిస్ట్గా వచ్చేటప్పుడు చాలా కొన్ని కార్యక్రమాలకు రాలేము. కానీ ఈ కార్యక్రమం నాకు, నా భార్య కూడా చాలా ఇష్టపడి మీరు మంచి కార్యక్రమం
ఈరోజు అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక హెల్త్ కార్డు లాంచింగ్ చేయటం జరిగింది. మన గౌరవనీయులు అప్పారావు సారు, అలాగే మేడం సుబ్బలక్ష్మి గారు, తర్వాత జబర్దస్త్ నటులు గ్యారంటీ గౌరీ గారు, దామోదరం గారు, అలాగే మన మెప్ప పీడి మేడం గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ని గోనుగుంట బ్రహ్మానంద శర్మ సిద్ధాంతి గారు, బీసీ సంక్షేమ మెడికల్ సారు ప్రెసిడెంట్ గారు, అలాగే మా సేవా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అటువంటి కృపా సత్యం గారు అందరి కృషితో ఈరోజు హెల్త్ కార్డ్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈ హెల్త్ కార్డు వల్ల కేవలం ఒక 300 రూపాయలు పెట్టి ఈ హెల్త్ కార్డు తీసుకున్న వారికి 40 హాస్పిటల్లో ఎటువంటి ఓపీ ఫీజు లేకుండా 1 సంవత్సరం పాటు చూస్తామని, మన సంస్థకి ఈ 40 మంది డాక్టర్లు ఎంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ తదియారాధన సంఘం కమిటీ సభ్యులు, భక్తులు, ఆర్యవైశ్యులు నిర్వహించిన శ్రీ వాసవి శోభయాత్రలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలపై ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా జై వాసవి జై జై వాసవి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం వద్ద నగర డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, సిద్ధ జయశ్రీలు ర్యాలీని ప్రారంభించారు. ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఒంగోలులో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఆ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేయడానికి శోభాయాత్ర నిర్వహించడం ఎంతో సంతోషమని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. తదియారాధన సంఘం సభ్యులు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన శోభాయాత్ర అండి. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి టీఎన్డీఓ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక అపార్ట్మెంట్ వాసులు ఇబ్బంది పడ్డారు. పై అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. వీరిలో 2 తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ సెల్లార్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. ఈ ఘటనలో 15 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ జిల్లా అధ్యక్షుడిగా కె శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్వి శేష బ్రహ్మచారి, ఉపాధ్యక్షులుగా ఉండవల్లి సుధాకర్, ఒలేటి శేఖర్లకు సంఘం పెద్దలు నియామక పత్రాలు అందజేశారు. విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం అధ్యక్షులు కనక రత్నాచారి, సంఘం ప్రముఖులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఓం విశ్వకర్మ దిశాంపతిస్సనః పశోం పాదసోధారం సమర్పయామి. పంచబ్రహ్మదేవతాభ్యో నమః. మధుబ్రహ్మదేవతాభ్యో నమః. పునః సమర్పయామి. సమర్పయామి. సుబ్రహ్మణ విశ్వకర్మ బ్రహ్మశ్రీ కేనల శ్రీనివాసాచారి, చంద్రలోని శేష బ్రహ్మాచారి గారికి రోజు నుంచి విశ్వకర్మ దేవుడు ఆశించండి. నిల్చోండి ఫోటో. సత్కరిస్తారు. మాకు ఎటువంటి పొలిటికల్ లీడర్ లేరు, వార్డు మెంబర్ లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేరు,
మున్సిపల్ చైర్మన్స్ లేరు, కనీసం ఎమ్మెల్సీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు. అందుకని మాకున్న పరిధిలో శక్తిహీనంగా మేము ఉన్నాం కాబట్టి, ఆర్థిక మూలాలు లేవు కాబట్టి ఆనాడు పరిస్థితుల్లో మాకు పెద్దపీట వేశారు బీసీలకి తెలుగుదేశం పార్టీ. దాన్ని ఆసరాగా తీసుకొని మరి మేము వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కోరిన వెంటనే గతంలో ఉన్నటువంటి మరణించినటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చినప్పటికి కూడా మా అదృష్టం బాగోక ఆయన చనిపోవడం జరిగింది. అది అంతటితో కథ ముగిసిపోయింది. తదనంతరం ఏర్పడినటువంటి దాంట్లో 282/15లో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఇచ్చి మరి సింహాద్రి కనకాచారి గారిని చైర్మన్గా ఇచ్చి సుమారు 6.5 అంటే 6,50,00,000తో కార్పొరేషన్ సాధించడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం పేరునే జీవోలు రావడం జరిగింది. ఇదే విధంగా విశ్వకర్మ జయంతిని కలెక్టరేట్లో చేయటం, రేపు రాబోయేవి కూడా అన్నీ కూడా 282/15 సంఘం ద్వారానే జరగటం మనందరికీ ఆశాభావాన్ని తెలియజేస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవటం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తూ, అలాగే మాకు ప్రధాన కార్యదర్శిగా చందలూరు శేషబ్రహ్మం గారిని, ఉపాధ్యక్షులుగా ఉండవలసిన సుధాకర్ గారిని, అలాగే ఒలేటి శేఖర్ గారిని నియమిస్తున్నందుకు పూర్తి బాధ్యతతోటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ మేము సర్వదా సహదా బాగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చింతాడ బ్రహ్మానందం గారిని, అలాగే స్టేట్ ఇన్ఛార్జి కొండపర్తి రాజశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఎర్రగొండపాలెంలో న్యూ ట్రెండ్స్ రెడీమేడ్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. ఒక్కసారిగా షాపులో నుంచి పొగలు మంటలు రావడంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో షాపులో ఉన్న రెడీమేడ్ దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. దుస్తులతో పాటు సీలింగ్, విద్యుత్ వైర్లు, ఇతర సామాగ్రి మంటలకు ఆహుతయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు షాపు యజమాని తెలిపారు. జరిగిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పుట్టినరోజు సందర్భంగా విజయవాడ అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు. జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ఒంగోలు నియోజకవర్గంలో 3200 మందికి సైకిళ్లు అందించాలని నిర్ణయం. తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు. 23 మంది మృతి, ముక్కలు ముక్కలైన మృతదేహాలు. 10 కిలోమీటర్ల మేర ప్రకంపనలు. డి న్యూస్లో నేటి మాట. ఏ రోజైతే మనకు కష్టపడటం చేత కాదో ఆ రోజు నుండే మనకు మోసం చేయటం అలవాటవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.